హే బ్రోస్, 2 days ago పిల్లలకి FA1 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. పిల్లల ఆన్సర్స్ రాయడానికి బుక్లెట్స్ కూడా ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాం. సబ్జెక్ట్కి ఒక బుక్లెట్ ఈచ్ స్టూడెంట్కి. మా స్కూల్లో మొత్తం 38 మంది పిల్లలు ఉంటారు. ఫస్ట్ సెకండ్ వాళ్ళకి EVS ఉండదు కాబట్టి మొత్తము 140 బుక్లెట్స్ ఉంటాయి. మా స్కూల్లో స్టాఫ్ నేను ఒక్కనే ఆ 140 బుక్లెట్స్లో ఎగ్జామ్ రాయించాలి. 140 క్వశ్చన్ పేపర్స్ని కరెక్షన్ చేయాలి అండ్ 140 బుక్లెట్స్ని కూడా కరెక్షన్ చేయాలి. కరెక్షన్ చేయగా వచ్చిన మార్కుల్ని PMR అండ్ CMR రిజిస్టర్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన మార్కుల్ని తిరిగి ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసిన మార్కుల్ని ప్రోగ్రెస్ కార్డులో రాయాల్సి ఉంటుంది. నేను ఒక్కనే. ఆఫ్టర్ కంప్లీషన్ ద ఎగ్జామినేషన్ ప్రతిరోజు పిల్లలు తినే ఫుడ్కి సంబంధించిన ఫొటోస్ క్యాప్చర్ చేయాలి. స్టూడెంట్ అటెండెన్స్, ఆయా అటెండెన్స్, టీచర్ అటెండెన్స్ క్యాప్చర్ చేయాలి. మంత్లీ ఒకసారి పేరెంట్స్తో మీటింగ్ కండక్ట్ చేయాలి. హ్యాండ్ బుక్స్ రాయాలి. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్కి MDM రిజిస్టర్స్ కూడా రాయాలి. వీటిల్లో ఏ ఒక్కటి మిస్ అయినా నెక్స్ట్ డేకి రిటర్న్ వర్క్ పెరిగిపోతుంది. ఈ రికార్డులన్నీ రాస్తూనే ఉంటాం. డైలీ రాయాలి. ఎందుకంటే జీతం తీసుకుంటున్నాం కదా, రాస్తూనే ఉంటాము. ఒకవేళ మేము ఏదైనా మర్చిపోయినా మండల్ లెవెల్లో టీము ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు. ఆన్లైన్ వర్క్ ఏదైనా మిస్ అయినా కానీ. టీచర్స్ అండ్ టీచింగ్ ప్రొఫెషన్ మీద కొంతమంది ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, మీ టీచర్స్కి అంత కష్టమే ఉంటుంది, ఎప్పుడు కూర్చొని పాఠాలు చెప్పడమే కదా. హానెస్ట్గా చెప్పాలంటే టీచింగ్కి మాకుండే టైం చాలా తక్కువ. ఆ షార్ట్ టైంలోనే రికార్డ్స్ రాసుకోవాలి, పిల్లలకి క్లాసులు చెప్పాలి, ఆన్లైన్ వర్కులు కూడా చూసుకోవాలి. ప్రతి ఫీల్డ్లో కామనే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బట్ కొంతమంది ఒపీనియన్ టీచింగ్ ఫీల్డ్ మీద వేరేలా ఉంటుంది. మీకు కనబడేది వేరు, అక్కడ జరుగుతుంది వేరు. మా కష్టం మీకు కనబడదు, మేము కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ మాత్రమే కనబడుతుంది.